హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అవునండి, మీరు చూసినట్లే ఇది నాన్ వెజ్జా వెజ్ అని ఆశ్చర్యపోయేంత రుచిగా ఉండే బొబ్బర్లతో కూర చేయబోతున్నానండి ఈరోజు. ఆ కూర కోసం చాలా సింపుల్గా తాలింపు వేసుకున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత అందులో మన బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, జాజి పువ్వు, జాపత్రి, చెక్క, లవంగాలు అవన్నీ వేసుకున్నానండి. అవి వేసుకుని అవి కూడా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో ఒక 4 మీడియం సైజు టమాటో ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత మన రుచికి తగ్గట్టు కారం వేసుకున్నాను. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనం రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న బొబ్బర్లు అండి ఇవి. తెలుసు కదా, బొబ్బర్లు అంటే వైట్గా ఉంటాయి, పైన బ్లాక్ కలర్లో మచ్చలాగా ఉంటుంది బొబ్బర్లు, అవండి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి, చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. ఇలా కూర చేసుకుని తినండి, చపాతీలోకి అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. దీని రైస్తో పాటు కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇదే పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. అయితే ఇందులో బిర్యానీ ఆకులు ఉంటే మా వాళ్ళకి నచ్చదండి, అందుకే నేను కూర ఉడికిన తర్వాత అవి ముందే సపరేట్ చేసేస్తాను. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో గరం మసాలా వేసుకుని ఒక 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బొబ్బర్ల కర్రీ అయితే రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.